హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఒక మంచి టేస్టీ పచ్చడిని అయితే చూపించబోతున్నానండి. అది క్యాబేజీ పచ్చడి అనమాట. చాలా రుచిగా ఉంటుంది. క్యాబేజీ అంటే ఇష్టం లేని వారికి ఈ విధంగా పచ్చడి చేసి ఇచ్చారంటే అన్నం మొత్తం తృప్తిగా తినేస్తారు. దీనికోసం ముందుగానే ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని ఆయిల్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు పల్లీలను అయితే తీసుకోవాలి. ఈ పల్లీలు కాస్తంత ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పును వేసుకోండి. ఈ శనగపప్పు పల్లీలను లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని మంచిగా రెడ్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా ఫ్రై అవ్వనివ్వకండి. ఇలా కలుపుతూ ఈవెన్గా ఫ్రై చేసుకున్నట్లయితే అన్నీ మనకి బాగా వేగుతాయి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదండి. హై ఫ్లేమ్లో పెడితే మనకి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సిమ్లోనే జాగ్రత్తగా వేయించుకోండి. చూడండి, ఇలా వచ్చేంత వరకు వేగితే సరిపోతుంది. ఇలా వేగిన వాటిని బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి మరో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకోండి. ఈ ఆయిల్లోకి కాస్తంత జీలకర్ర వేసుకోవాలి. ఇందులోనే సన్నగా తరిగిన క్యాబేజీ తీసుకోండి. ఇదొక 200 గ్రాముల వరకు ఉంటుంది. ఈ క్యాబేజీ మొత్తాన్ని వేసుకొని కొంచెం సాఫ్ట్ అవ్వనివ్వండి. ఒకసారి కలుపుకొని జస్ట్ అలా 1 నిమిషం పాటు వేయించుకోండి. ఈ క్యాబేజీ వేగుతుండగానే ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని 1 నిమిషం పాటు ఈ క్యాబేజీని ఫ్రై చేసుకోండి. ఇది కాస్త ఫ్రై అయ్యాక ఇందులోనే 2 మీడియం సైజ్ టొమాటోస్ని తీసుకోండి. అలాగే కారానికి సరిపడినంత పచ్చిమిర్చిని తీసుకోండి. అలాగే కొత్తిమీర కాడలతో సహా తీసుకోండి. అలాగే పుదీనా ఆకులు కూడా తీసుకోండి. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. ఇవన్నిటిని వేసుకొని అంతా బాగా కలిసే వరకు కలుపుకోండి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లిని తొక్కతీసి వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోండి. ధనియాల పొడి వేయడం వల్ల మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ధనియాల పొడి లేకపోతే ధనియాలైనా మనం పల్లీలు వేయించినప్పుడు వేసుకోవచ్చండి. చాలా రుచిగా ఉంటాయి. చూడండి, మనకి అంత బాగా వేగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. కాసేపు చల్లారనివ్వండి. ఇది చల్లారే లోపు మనం మిక్సీ జార్లోకి ముందుగా వేయించుకున్న పల్లీలు శనగపప్పుని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా పొడిలాగా పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం వేయించుకున్న క్యాబేజ్ని ఇలా వేసుకోండి. ఇప్పుడు దీన్ని చూడండి, ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకోవాలి. మరీ మెత్తగా చేసుకోకండి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకోండి. క్యాబేజీ మిక్సీ పట్టేప్పుడు డ్రైగా అనిపిస్తే కాస్తంత వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చండి. మీకు రోళ్ళు ఉంటే రోట్లోనైనా దంచుకోవచ్చు. చూడండి, ఇప్పుడు పోపు వేసుకుందాము. ఒక ప్యాన్లోకి ఆయిల్ తీసుకొని ఆయిల్లోకి మనం పోపు గింజలన్నింటినీ వేసుకోవాలి. అలాగే కొంచెం ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి వేసాను. అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగాలండి. మనం ఎప్పుడు పోపు వేసుకున్నా సిమ్లో పెట్టి మాత్రమే పోపు వేసుకోవాలండి. అప్పుడే పోపు మనకి సరిగ్గా వస్తుంది. చూడండి, మనకి బాగా వేగిపోయింది. ఇలా వేగిన దాన్ని పచ్చడిలోకి తీసుకుంటే రుచికరమైన క్యాబేజీ పచ్చడి రెడీ. చాలా రుచిగా ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. వేడి అన్నంలోకి వేసుకొని తినండి. అద్భుతంగా ఉంటుంది. అన్నం మొత్తం దీంతోనే తినేస్తారు. క్యాబేజీ స్మెల్ నచ్చక కొంతమంది తినరండి. అలాంటి వారికి ఇలా పచ్చడి చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తినేస్తారు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి.